కాళేశ్వరంపై విచారణను వేగవంతం చేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. సీడీఓ రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్ పైన ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా టెక్నికల్ అంశాలపైన ఆరా తీసింది కమిషన్. కాళేశ్వరంపై విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు నిర్వహిస్తోంది. క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా రెండో రోజు మాజీ ఈఎన్సీ నరేంద్రపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు, ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుకి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన ఎవరిది, కాళేశ్వరం డిపిఆర్ ను కేంద్రం జలసంఘానికి పంపిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేశారని కమిషన్ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. బ్యారేజీల నిర్వహణ సరిగ్గా లేదని, సరిదిద్దే అవకాశం ఉన్నా తగిన విధంగా స్పందించలేదని వివరించారు నరేందర్. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల విషయంలో తమపై ఒత్తిళ్ల మాట నిజమే అని అంగీకరించారు. బ్యారేజీల నిర్వహణ సరిగ్గా లేదని, మేడిగడ్డ ఘటన తర్వాత కూడా సరిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో సరైన స్పందన కొరవైందన్నారు. డిజైన్లు, డ్రాయింగ్ కు ఫైనల్ అప్రూవల్ గా మొదటి సంతకం చేయలేదని, ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా సంతకాలు చేయవలసి వచ్చిందని కమిషన్ కు వివరించారు నరేందర్. మేడిగడ్డ ప్రతి డిజైన్ లో సీడీఓతో పాటు ఎన్ఎన్టీ సంస్థ పాల్గొందన్నారు. అయితే ప్రాజెక్ట్ సంబంధిత చర్చల్లో తాను పాల్గొనలేదని స్పష్టం చేశారు. పై స్థాయి నుంచి ప్రెషర్ కారణంగా క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగ్గా చేయలేదని, బ్యారేజీల నిర్వహణ, గేట్ల ఆపరేషన్ సైతం సరిగ్గా చేయలేదన్నారు నరేందర్. ప్రాజెక్ట్ డ్యామేజ్ కి ప్రధానంగా మెయింటెనెన్స్ లోపాలే కారణమన్నారు.